కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీ మీద కుట్ర చేస్తున్నాడంటే ఆ కుట్ర తెలుగుదేశం పార్టీని లేకుంటే చేయాలని కాదు, బడుగు బలహీన వర్గాలకు వేదిక లేకుంటే చెయ్యాలి. తెలుగుదేశం పార్టీని లేకుంటే చేస్తే బీసీలకు వేదిక లేకుండా ఉంటుంది కాబట్టి ఆయన దగ్గర చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా బీసీలను పెట్టుకోవాలంటే తెలుగుదేశం పార్టీని లేకుంటే చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కుట్రలు చేస్తున్న సందర్భంలో 83 కంటే ముందు ఏ రకంగా అరాచకమైన పాలన ఉండెనో, అవినీతి పాలన ఉండెనో, అసలు అంజయ్య లాంటి వాళ్ళను రాజీవ్ గాంధీ గారు వస్తే ఆయన చెప్పులు ఇడిస్తే ఆయన చెప్పులు మోపించుకున్న చరిత్ర 83 కంటే ముందు ఉండే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం రాజీవ్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి పర్యటనకు వస్తే ఆయన చెప్పులు పక్కకి ఇడిస్తే ముఖ్యమంత్రి అయిన అంజయ్య గారు ఆ చెప్పులను మోసుకొని వచ్చి మా అరవింద్ అన్న ఇంతకుముందు చెప్పినట్టు బలహీన వర్గాలను చెప్పులు మోసే వాళ్ళుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చూసింది కాబట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వచ్చి బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది. ఇవాళ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదే రకమైన పరిస్థితులను తీసుకొచ్చిండు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు అరవింద్ అన్న చెప్పినట్టు హోంమంత్రి కానీ, ఆర్థిక మంత్రి కానీ, రెవెన్యూ మినిస్టర్ కానీ ఇలాంటి కీలకమైన బాధ్యతలన్నిటిని కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకే ఇచ్చి ఆనాడు బలహీన వర్గాలకు పెద్దపీటన వేయడం జరిగింది. ఒక కేఈ కృష్ణమూర్తి కావచ్చు, ఒక యనమల రామకృష్ణుడు కావచ్చు, ఇవాళ వెన్నుపోటు పడిచిన తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసిన శ్రీనివాస్ యాదవ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడుండే ఏం చేస్తుండే అలాంటి ఎమ్మెల్యేను మంత్రి చేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. చంద్రశేఖరరావు గారి కుటుంబంలో 4 ఉండొచ్చు, కానీ ఇవాళ తెలంగాణలో 2 కోట్ల మంది బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ పట్ల, తెలుగుదేశం పార్టీ నాయకత్వం వైపు ఆశగా చూస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు ఎవరైనా కలిస్తే తెలంగాణలో ఇంకా తెలుగుదేశం పార్టీ లేదు, నేను ఖతం చేసేసిన, ఇంకా పార్టీ లేదని వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి కథలు చెప్తుండంట. ఎప్పుడైనా అక్కడిక్కడ పోయినప్పుడు మన వాళ్ళు కలుస్తారు, ఏం సారిగా పార్టీ పని అయిపోయిందంట కదా తెలంగాణలో అని మన నాయకులు ఆందోళన చెందుతారు, అయ్యో మన పార్టీ ఇంత మంచి పార్టీ లేకుండా అవుతుందంట తెలంగాణలో. అలా అనుకునే వాళ్ళకు మన వాళ్ళకు కూడా తెలంగాణలో పార్టీ ఉంది, బలంగా ఉంది, మహానాడుకు వేలాదిగా తెలంగాణ నుంచి కార్యకర్తలు వచ్చిందని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీరు ఇప్పుడు కార్యకర్తలకు మేము ధైర్యం చెప్పాల్సిన పని లేదు, కార్యకర్తలే నాయకులకు జర ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీలో అయ్యో ఇది ఉంటుందో ఉండదో, ఇది ఏమవుతుందో, వెనకంగా బాగుందంటవా ఉంటుందంటవా, మీటింగ్ పెట్టినప్పుడు బాగుందంటారు, తెల్లారే అన్న నిన్న అయితే మస్తుగా వచ్చారు మీటింగ్ కానీ పార్టీ ఉంటుందంటవా అని మా నాయకులే అడుగుతారు. కార్యకర్తలు ఏం చెప్తారు, అన్న బ్రహ్మాండంగా ఉందన్న, ఊర్లలో అసలు మీటింగ్ ఉందంటేనే బండ్లు పెట్టుకొని వస్తారు, మీరు గట్టిగా నడుపురు అన్న, ఏం ఆలోచన చేయకుండా రమ్మన్న నువ్వు కలిసి జోడెత్తులాక గట్టి గుంజుండ్రి అయిపోతుంది పని అనేమో కార్యకర్తలు చెప్తారు. కాబట్టి మీరు మీ నియోజకవర్గాలలో ఎవ్వరు నాయకులు ఉంటే వాళ్ళకు ధైర్యం నూరిపోయింది, మీకు ఏం పర్వాలేదు మేము ఉన్నాం, మీకు ఏదైనా కష్టం వస్తే మీ ప్రాణాలకు మేము ప్రాణం అడ్డం వేస్తామని కార్యకర్తలు నాయకులకు ధైర్యం ఇయ్యండి. తెలుగుదేశం పార్టీ జెండా కట్టేటోళ్ళు లేడన్నారు. ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే జనగామ జిల్లాలో బ్రహ్మాండమైన మెజార్టీతో సైకిల్ గుర్తు గెలిచింది. మహబూబాబాద్లో కాంగ్రెస్ వాళ్ళ క్యాండిడేట్ దొరకక మన దాంట్లో 2 పోటీ పడితే ఒకరికి మనం టికెట్ ఇచ్చి ఇంకోనికి కాంగ్రెస్ ఓడి ఇచ్చాడు. 731 మన కాంగ్రెస్కి వస్తే 800 ఓట్లే టీఆర్ఎస్కి వచ్చినాయి. అంటే ఈ రెండింటికి కలిపితే 2 మన ఓట్లే 1500 ఓట్లు మనకుంటే 800 వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. ఎన్నికలలో ఒకసారి గెలవడం ఓడడం పెద్ద విషయం కాదు. నిలదొక్కుందాం, ముందుకెళ్దాం, పోరాటం చేద్దాం, ఆ ఎళ్ళ వేళలా అండదండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఈ పసుపు పచ్చ జెండా పేదోడికి అండగా ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీ వేదిక బలహీన వర్గాల వేదిక. ఇవాళ చంద్రశేఖరరావు ఈ వేదికను బలహీనం చేయాలనుకుంటుండంటే బలహీన వర్గాలకు మాట్లాడడానికి, ఉండడానికి, టికెట్ ఇవ్వడానికి ఈ పార్టీ లేకుంటే అయితే వాళ్ళ తరఫున ఎవ్వరు ఉండదు. వాళ్ళు చేపలు గొర్రెలు పెంచుకుంటూ బతుకుతారని చెప్పి ఏదైతే కుట్ర చేస్తుండో కుట్రను తిప్పికొడతామని మళ్ళొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.